నమస్కారం. వెల్కమ్ టు అవర్ డిజిటల్ న్యూస్ ఛానల్. మీ ఇంట్లో చిన్నారి పుట్టిందా? ఆ పాప లేదా బాబుకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎలాగో మీకు తెలియదా? అసలు ఈ సర్టిఫికేట్ ఎందుకు ముఖ్యం? దీన్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ఎలా పొందాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం రండి. ముందుగా బర్త్ సర్టిఫికేట్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే, స్కూల్ అడ్మిషన్ నుంచి పాస్పోర్ట్ వరకు ప్రతి పనికి ఇది పునాది లాంటిది. ఒకవేళ మీ చిన్నారి హాస్పిటల్లో జన్మించినట్లయితే ఆ హాస్పిటల్ యాజమాన్యం వారు వెంటనే సంబంధిత మున్సిపల్ ఆఫీస్ కు సమాచారం అందజేస్తారు. మీరు చేయాల్సిందల్లా డెలివరీ అయినటువంటి 21 రోజుల్లోపు దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ వివరాలు చెక్ చేసుకోవడం. ఒకవేళ 21 రోజులు దాటితే కొంత అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయాలనుకునే వారు మీ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక మీ సేవ లేదా పౌర సేవల పోర్టల్ను సందర్శించాలి. అక్కడ బర్త్ రిజిస్ట్రేషన్ ఫామ్ ని ఎంచుకొని హాస్పిటల్ ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సమ్మరీ, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు మరియు రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక నిర్ణీత రుసుమును ఆన్లైన్లో చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీ సర్టిఫికేట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. ఇక గ్రామాల్లో ఉండేవారు పంచాయతీ కార్యదర్శిని, పట్టణాల్లో ఉండేవారు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ చిన్నారి పుట్టిన ఏడాది దాటిన తర్వాత కూడా బర్త్ సర్టిఫికేట్ తీసుకోకపోతే మీరు మీ ప్రాంత రెవెన్యూ అధికారి లేదా మెజిస్ట్రేట్ నుంచి అనుమతి పత్రం పొంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక డిజిటల్ సంతకంతో కూడినటువంటి ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ను మీరు మీ సేవా కేంద్రం నుంచి లేదా ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూశారుగా, బర్త్ సర్టిఫికేట్ పొందడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఈ సమాచారం మీకు గనక నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.